బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర లిఖించిన నాయకుడిగా మిగిలిపోతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ లేకపోయి ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఇక మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు నిన్న కౌన్సిలర్ ఎన్నికలు జరిగినాయి. ఒక కౌన్సిలర్ పదవి కోసమే ఎంతో ఏమేం జరిగిందో కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధాలు, అక్రమ కలయికలు, అక్రమ పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకోవడం చూశాం. పదవి కోసం ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూశాం. కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, ఎన్నో పదవులను గడ్డిపోచల్లాగా త్యాగాలు చేస్తూ తెలంగాణ జాతిని ఏకం చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఇక తన తండ్రి కేసీఆర్ తెలంగాణ హీరో అని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. కేసీఆర్ పై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంచులు మోసే వారికి జాతి గురించి, జాతి గౌరవం గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ ఆనవాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. మన నాయకుడిని ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు, గుర్తుపెట్టుకో. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్కు, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. ఇష్టం. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ 90% గెలిచిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ రాజ్యంతో గెలిచిన వాళ్లను ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో 200 కోట్లు ఖర్చు పెట్టినట్లే ఊర్లలో కోట్లు ఖర్చు పెట్టారని తలసాని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు జిల్లా పరిషత్ జరిగింది, మున్సిపాలిటీలు జరిగినాయి, మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి, హైదరాబాద్ కూడా జరిగింది. 195% స్ట్రైక్ రేట్తోని అన్ని మనకే వచ్చినాయి. నిన్న మొన్న మున్సిపాలిటీసు, కార్పొరేషన్ల దౌర్జన్యాలను చూసినాం రాజకీయాలలో. కానీ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ గెలిచిన వాళ్ళని ఎత్తుకపోతురు, గెలవక ముందు ఎత్తుకపోతురు. మరి ఇదే 2.5 సంవత్సరాలు అయినాక ఏడిగిపోతారు. మరి జూబ్లీహిల్స్లో ఎట్లయితే 200 కోట్లు ఖర్చు పెట్టిర్రో, మళ్ళా 3 రోజుల ముందు ఊర్లు గ్రామాలు విచ్చలవిడిగా అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ వానికి 15 లక్షల ఓట్లు వచ్చినాయి. అధికారంలో లేని మనకు 10,879,000 ఓట్లు వచ్చినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న